పుణ్యక్షేత్రం తిరుపతిలో తాగుబోతులు వీరంగాన్ని సృష్టించడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారుతుంది. మొన్నటికి మొన్న కొందరు ఫుల్లుగా తాగి మద్యం మత్తులో రచ్చరచ్చ చేశారు. కొండపైనే మద్యం మత్తులో ఫైట్ కు దిగారు. ఇక 2 నెలల క్రితం ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తాగుబోతులు చేసిన వీరంగం మామూలుగా లేదు. మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు 3 యువకులు. దీంతో ఆ మహిళ మందుబాబులకు దేహశుద్ధి చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే మద్యం మాంసం కొండపై పూర్తిగా నిషేధించబడిన నేపథ్యంలో మందుబాబుల వీరంగం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తిరుమల పవిత్రను దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు భద్రతా వైఫల్యమే కారణమని వెంకన్న భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఓ తాగుబోతు ఏకంగా మద్యం మత్తులో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకే ఎక్కి 90 ఇస్తేనే కిందకు దిగుతానని దాదాపుగా 2 గంటల పాటు చేసిన తతంగం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. శుక్రవారం రాత్రి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయ గోపురం ఎక్కి అక్కడి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. ఏకాంత సేవ తర్వాత భద్రతా సిబ్బందిని తప్పించుకొని ఆలయం పైకి వెళ్లిన అతడు అక్కడి సిబ్బందికి దాదాపు 2 గంటల పాటు చుక్కలు చూపించాడు. తనకు 90 ml మందు ఇస్తేనే కిందకి దిగుతానని, అంతవరకు కిందకి దిగే ప్రసక్తే లేదని నానా హంగామా చేశాడు. కలశాలను పీకే ప్రయత్నం చేశాడు. సిబ్బంది ఎంత బతిమిలాడినా కిందకు దిగి రాలేదు. అతని కోసం నిచ్చెన వేసుకుని సిబ్బంది పైకెళ్లే ప్రయత్నం చేస్తే తాను కిందకి దూకేస్తానని బెదిరించాడు. దీంతో సిబ్బంది విసిగిపోయినా చివరికి తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఆ తాగుబోతుని కిందకు తిప్పడానికి చాలా కష్టపడ్డారు. పోలీసులు కూడా తనకు 90 ఇస్తేనే కిందకు వస్తానని అతడు చెప్పాడు. అయితే సుమారు 2 గంటల పాటు శ్రమించి కిందకు దించారు. నిందితుడు తెలంగాణకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. అతడు మాత్రం తనకు ఓ మేడం చంపేస్తారని బెదిరించడంతోనే భయపడి గోపురం ఎక్కానని అన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సిందే. అయితే ఈ ఘటన మరోసారి తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని ఎండగడుతుంది.